చేయకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకుంటే సైడ్ వచ్చినప్పుడు పక్క జరగాలి. ముందే క్లీన్ చేస్తున్నాం. ఈ ఏరియా నుంచి మన స్కూల్ స్టార్ట్ అయ్యే ఆల్మోస్ట్ 1 month. స్టార్ట్ అయింది 1000 పైన స్కూల్స్ ఉన్నాయి. ఓకే సార్, నేను కాదనలేదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ అన్నప్పుడు స్కూల్ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్లాసెస్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ సోషల్ ఉన్నాయి. కాదంటే పెద్ద ప్రాసెస్ అయినప్పుడు సార్ ఇది పెద్ద ప్రాసెస్ కాదు. పిల్లల భవిష్యత్తు కంటే ఎక్కువ ప్రాసెస్. చేసుకోవాల్సినవన్నీ ఏం చేయాలో అది చేయట్లేదు. చేయకూడని దాని టైం ప్రాసెస్ చేసుకొని ఇమీడియట్గా చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కదా. ఇంకా మీరు 15 రోజులు అంటున్నారు. అది గవర్నమెంట్ సైడ్ మిస్టేక్ సార్. అది మీ సైడ్ మిస్టేక్. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు 4 రోజులు ఆగిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? మిస్టేక్ వస్తుంది. ఇక్కడ అప్లికేషన్లే కదా, అలాంటి మిస్టేక్స్ అన్ని క్యారీ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అలాట్మెంట్ జెన్యున్ ఉంటే ఆయన 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుకున్నట్టు అయితే ఇక్కడ ఎందుకు వస్తారు సార్? ఉన్నదే మన కోసం సొసైటీ. స్కూల్ వస్తారు ఇప్పుడు వాళ్ళకి సిద్దిపేట అయితేనంటే జగిత్యాల స్కూల్ వస్తుంది. డిఫరెన్స్ బట్టి జగిత్యాల వస్తుంది. నాకు సిద్దిపేట ఇవ్వాలంటే ఓకే. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అది ఇప్పుడు సీట్లు అలాట్ అయిపోయిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటేనేమో అది సప్లింగ్లో జరుగుతుంది. దాన్ని అవకాశం ఇస్తాం. ఇప్పుడు సప్లింగ్ కోసం అని కాదు, అలాట్మెంట్ ఇచ్చి ఆల్రెడీ లీడర్ ఇచ్చి దాన్ని మళ్ళీ సప్లింగ్ స్కూల్లో తీసుకోవడం పంపిస్తారా? మేడం గారితో మాట్లాడారు. మేడం గారి మీద ఎవరు వాళ్ళ చెప్పుకునే బాధ. ఇప్పుడు ఇంత దూరం నుంచి వస్తాడు, ఆ పేరెంట్ ప్రాబ్లం మీద వినే పరిస్థితి లేనప్పుడు ఆ మేడం మా కోసం ఉన్నదా? లేకపోతే పర్వాలేదు. నీకు వచ్చిందా? మా బాబుకి కనీసం దగ్గర కూడా సార్ కాదు, ఇక్కడ గార్డెన్ ఇస్తలేరు కూడా. వాళ్ళు వేటలు ఉంటారు కదా, వాళ్ళని మనం అడ్డగించలేము కదా. సార్ వస్తారు మేము మిమ్మల్ని ఆగుమన్నది ఎందుకంటే సెక్రటరీ మేడం వస్తారు, పలకరిద్దామని చెప్పేసి మిమ్మల్ని అక్కడ కూర్చోండమ్మా అని చెప్పిన. మీకు అది అర్థం కాలేదు. అందరూ
వాళ్ళకి మన ఓట్లు వేసి అధికారం ఇప్పిస్తాం, మనం పక్కన పెడతాం. కొత్తగూడెం నేను వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఇష్యూ కూడా అదే. ఏమైతే తెలుసా, గవర్నమెంట్ హాస్పిటల్ని కాలేజీ స్కూల్ని ఏమో పెంపొందించాలని చెప్పేసి బయట పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళకు ముఖ్యమంత్రి పోతాడు. మళ్ళీ హాస్పిటల్ కూడా అంతే పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి రిపోర్ట్ కట్ చేస్తారు. ఇక్కడేమో మేము మంచి ఇది అందిస్తున్నాం. వచ్చి మాట్లాడాలి. ఆఫీస్లో పోకుండా వచ్చి 10 మంది దగ్గర ఫోన్ లోపల మాకేమో ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎవరు రికమెండ్ చేసేవాడు లేడు. మాకు ఆడ ఎమ్మెల్యేలో ఎంపీలో రికమెండ్ చేసే ఇన్స్టిట్యూట్ లేడు. మేడం లేదంటారు. ఆ రోజు వచ్చినప్పుడు మేడం లేదంటారు, ఈ రోజు వచ్చినప్పుడు మేడం లేదు. మేడం ఇంటి దగ్గర ఉంటున్నారా, లేకపోతే డ్యూటీలు చేస్తున్నారా, లేకపోతే కూడా అవకాశం ఇస్తాం. డేట్ ఎవరైతే ఓన్లీ మెరిట్ పిల్లలు పోయి డేట్ ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, మీరు ఏదైనా జోనల్ ఆఫీసర్ ఫోన్ చేసి కనుక్కోండి. అంటే డేట్ 550 మార్కులు వచ్చింది. ఆ పిల్లలు పోతే విత్ ద టైం రాలి. అలా తప్పు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యి నెల రోజులు ఈ సమస్యను చేయాలా చేసేది ఈ ప్రాబ్లం కూడా చేసినా స్టేట్ వైడ్ ఎక్స్వైడ్ డిస్ట్రిక్ట్ కాలేదు. మనం జనరల్ సిఓ ఏంటంటే ఎక్స్వైడ్ డిస్ట్రిక్ట్ అండి. రామరెడ్డి గూడెంలో మనకు తెలుసు మొత్తం ఒకటే ఉంటుంది. అది స్టేట్ వైడ్. వీళ్ళు ఎవరుకుంటారు, ఆదిలాబాద్ పిల్లలు రామరెడ్డి గూడెం వస్తారు. మన మహబూబ్నగర్ పిల్లలు సిఓఈలో అక్కడికి వొకేషనల్ స్టేట్ వైడ్, సిఓఈ స్టేట్ వైడ్, ఆర్ట్స్ కాలేజ్ స్టేట్ వైడ్, స్టేట్ వైడ్. వినండి, మిగతా నాన్ సిఓఈ పిల్లలు ఎవరుంటారో ఎస్వై డిస్ట్రిక్ట్ ఆ పిల్లలు అక్కడ ఇస్తాం. కాబట్టి దూరం అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ అడ్మిషన్ మనకు మోర్ దాన్ 75% సిఓఈలు నిండాలంటే ఆ జిల్లాలో ఉన్నారు. కాబట్టి స్టేట్ వైడ్ మనం ఆప్ట్ చేసుకుంటాం. కానీ ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళు సిఓఈలో ఏం చేస్తున్నారంటే జై మెయిన్స్ వరకు చెప్తాం, మేము అడ్వాన్స్ చెప్పమని మాట్లాడుతున్నాం. డైరెక్ట్ లెక్చర్స్ సిఓఈలో పక్కా జై అడ్వాన్స్ చెప్పాలి, చెప్పరు. చెప్పమని వీళ్ళు ఏం చెప్తున్నారు, జై మెయిన్స్ కాడికి చెప్పని పోనీ మీకు అంతవరకు పైసలు ఇస్తామని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తున్నారు. వాళ్ళు లెక్చర్స్ చెప్తలేరు. అప్పుడు మేమేం అది కావాలి, జూనియర్ లెక్చరర్స్ చెప్పేటోనే లేదు. జూనియర్ లెక్చరర్స్ అందరూ ఉన్నారు. జూనియర్ లెక్చరర్ లేని పార్ట్ టైం తీసుకున్నాం. ఒకటి. రెండోది వాళ్ళకి పీరియడ్కు 400 ఇచ్చి ఇవ్వడము. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అందరూ లేకపోతే అక్కడ కాలేజ్ ఎక్కడ ఉంటే అక్కడ పికప్ చేసుకుని వాళ్ళతో స్లాట్ అయితే చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వీళ్ళకు సగం తెలిసి సగం తెలియదు కూడా మాట్లాడితే దాన్ని నేనేం చేయాలి. సార్ ఇప్పుడు మేము లెక్చరర్ తోటి మాట్లాడినా సార్ మొత్తం చెప్తాం, విషయం మొత్తం చెప్తాం, కంప్లీట్ చెప్తాం. సార్ ఏం చేశారు సార్ అంటే 400 లెక్క పెడతాం. ఏం చేస్తారంటే వాళ్ళ మీద పెద్ద టార్గెట్ కాలేజీ లేరంటే గట్టి పంపారు సార్. అలాట్మెంట్ అయినాయి ఉన్నాయి కదా, అలర్ట్ వాళ్ళకి డేట్ అడ్మిషన్ ఉందామా లేదా అన్నది నాకు ఫోన్ చేయండి. దయచేసి
నేను దయచేసి మీతో కోరుకునేది ఏంటంటే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డకు చదువు అవసరం. ఈ రోజు ప్రైవేటు కాలేజీలో తీసుకుపోయి మా పిల్లలు ₹1,00,000 కూడా పెట్టుకుని చదువుకునే పరిస్థితులు మేము లేవు. ఇప్పుడు ప్రభుత్వము మాకు ఒకటి అనిపిస్తా ఉంది, ప్రభుత్వం ఇలాంటివి అన్ని డిస్టర్బెన్స్ చేస్తే చదువుకునేటోళ్ళు BC SC ST పిల్లలే కాబట్టి వాళ్ళు ఎటైనా పోని మాకు సంబంధం లేనట్టుగా ఒక వ్యవహారం ఏదో కట్టుకలగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు. దయచేసి ఇంకోటి సార్, ఇంకోటి సార్, ఇప్పుడు ఇంకో విషయం కూడా, మేడం గారు ఎప్పుడు వచ్చినా కూడా ఎవరిని కలిసే పరిస్థితి కనబడట్లేదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఎక్కడి నుంచి గద్వాల నుంచి కానీ, ఆదిలాబాద్ నుంచి కానీ, నిర్మల్ నుంచి కానీ, ఆసిఫాబాద్ నుంచి కానీ ఎంత దూరం వచ్చినా ఎవరు ఆ ఒక్క రోజు కూడా మేడం కలిసిన పాపని ఎవరు పోలేదు. ఎవరు ఒక 4-5 సార్లు వచ్చినప్పటికీ మేడం గారు మా కోసం పనిచేస్తారా లేదా? లేదు, తనకు అంత బిజీ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి, తను వేరే స్థానచలనం చేసుకోమనండి. మాకు సేవ చేసేటోళ్ళు కావాలి. మాకేమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళు ఆలకించేటువంటి ఆఫీసర్లు మాకు కావాలి తప్ప మేము బిజీలో ఉన్నాం, ఆ మీటింగ్ లో ఉన్నాం. మంత్రులు ఎవరి కోసం సార్? మా కోసం కాదా? ఆఫీసర్లు ఎవరి కోసం సార్? మా కోసం కాదా? మరి మా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము? కాబట్టి దయచేసి సమస్య రాదని తెలియదు మీకు ముందు చేసుకోవాలి కదా. లోపల కూడా చెప్పుకొని బయట పనులు చేసుకోవాలి. 30 మందిలో ఆమె 1 అవర్ కేటాయిస్తుంది, 1 గంట వీళ్ళకు ఆగండి, 1 అవర్ కేటాయిస్తుంది. ఒక్కొక్కరు పేరెంట్స్ చెప్పేసి పరిస్థితి అంటే వాళ్ళకు కూడా ఎట్లుంటుంది తెలుసా? మేడం మీరు మాకు చెప్పింది అనే వాళ్ళు సాటిస్ఫై ఉంటుంది. ఆగబాబు నెక్స్ట్ మీ దగ్గర పంపిస్తారు, మీరు ఆమె కానిపోతే మీరు పంపిస్తారు, మీరు కూడా చెప్తారు, మీరు చెప్తారు, మీరు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సీట్ ఇవ్వాలి కనుక అది మాత్రం వాళ్ళు రండి, తర్వాత వేరే మాట్లాడతాం. అలర్ట్ అయి రాలేదు. ఇప్పుడు కాదు, ఇది కాలేదు అని చెప్పేసి ఇంకెవరికి ఉంది? సోషల్ వెల్ఫేర్ ఏంటంటేనండి, ఒక 78 సీట్లు అక్కడ BC వెల్ఫేర్లో మన దగ్గర సోషల్ వెల్ఫేర్ సీట్లు అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ అయిపోతే ఏం చేసిందంటే ఈ సీట్లను అక్కడ అలాట్ చేశారు. ఇక్కడ BC వెల్ఫేర్ వెల్ఫేర్ మంచి జరగాలని చెప్పి చేసింది. వాళ్ళు మా BC పిల్లలు మేము తీసుకుంటాం, ఈ పిల్లలు తీసుకోవాలని చెప్పి రిజెక్ట్ చేశారు. సో యాక్చువల్గా వాళ్ళు ధర్మబద్ధంగా ఏంటంటే తీసుకోవాలి, ఎందుకంటే చీఫ్ కన్వీనర్ ఇక్కడ మేడం కన్వీనర్ అలాట్ చేసినప్పుడు వాళ్ళు సపోజ్ రిజెక్ట్ చేయాలి. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. చేసింది ఇప్పుడు సెక్రటరీ గారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే చీఫ్ కన్వీనర్ అనేది అందరికీ 4 సొసైటీ కలిపి చీఫ్ కన్వీనర్ అలాట్ చేసినప్పుడు నేను తీసుకోవాలంటే అది లేదు. పోనీ మీకేమైనా జీవో ఉంది అట్లా తీసుకోవాలంటే అది లేదు. ఈ పిల్లల విషయంలో అది చెక్ తీసుకోవాలి. అదే కాదు, అడ్మిట్ తీసుకొని స్లిప్ ఇచ్చాడు, ₹100 స్లిప్ ఇచ్చాడు, వాళ్ళని కూడా తీసుకోవట్లేదు. సో సాధ్యమైనంత వరకు మేము ఏం చేస్తున్నాం అంటే ఇటువంటి పిల్లలందరూ కూడా నెక్స్ట్ రొటేట్ అవుతుంది కదా, అందులో పెట్టుకున్నాం పిల్లలు. సీట్ రాలేదు, పిల్లలు నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, వీళ్ళు మెరిట్లో ఉన్నారు కదా, ఆ మెరిట్లో వీళ్ళు రొటేట్ చేస్తాం. అట్లా మాకు అలర్ట్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు నెల రోజులుగా స్కూల్ స్టార్ట్ అయింది. నెల రోజుల నుంచి ఆల్రెడీగా అధ్యాపకులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాఠాలు ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పిల్లలు అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడ డిస్టర్బ్ కావాలి? 100,000 మంది పిల్లలు ఉన్నారు, అలాట్ చేశారు. అది ఆ ప్రాబ్లము మీరు పై లెవెల్లో 78 మంది ఉన్నారు. అవును సార్, ఇప్పుడు 78 మంది అంటే 78% కమిషనర్
వాళ్ళు చేసిన తర్వాత కల్వకుర్తి నాకు 500 మార్కులు వచ్చింది సార్. పిలిచిరు మళ్ళీ పంపించేసి కల్వకుర్తి ఇది శివయ్య మేడం నేను ఫోన్ చేసి విషయం చెప్పాలి. చెప్పలేరు చెప్పలేదు. 2 క్వశ్చన్ అడిగారు మేడం. ఏ కాదు అడిగింది అక్కడ. అట్లా కాదు బ్రదర్, మీరు జెండర్ మిస్టేక్ ఉందా చెప్పండి. మీరు జెండర్ అట్లా ఉండదు. చెప్పేది వినండి. కొంచెం సార్ ఒక 2 తప్పులు చెప్పేది వింటున్నావా? దానికి పంపించేసి ఏ 2 తప్పులు అది అడిగింది 5వ క్లాస్ అడిగింది మేడం. అది నెంబర్ అండి చెప్పలేదని రిటర్న్ పంపించింది. టీసీ కూడా తీసుకెళ్ళలేదు సార్. ఏమైందంటే నిజం సార్. 28 రోజు వాళ్ళ లాస్ట్ కట్ అప్ డేట్ అయితే 27 ఫోన్ చేసి రమ్మంటే ఆ రోజు ఆరోగ్య రీత్యానో అవసరం కుదరకుండా పోలేకపోయారు క్యాన్సిల్ చేసేది. మారుమూల ప్రాంతం కొన్ని ఫోన్ మీరు అటువంటి ఉంటే అటువంటి ఏదన్నా లేట్ రిపోర్ట్ సొసైటీ ఉన్నది మా కోసము, సొసైటీ ఉన్నది నేను పిల్లల కోసం. అందరు అవును సార్, మరి అందరు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలాట్మెంట్ చేసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఈడ గేట్ దాన్ని దాటనిస్తలేరు. ఆడ గేట్ ప్రిన్సిపల్ గేట్ దాటనిస్తలేరు మాకు. డేట్ అనేది ఆడ కూడా సార్ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చేసి సార్ సార్ ఇది ఇప్పటికే 3-4 సార్లు తిరిగినటువంటి వాళ్ళు స్కూల్కి 10 సార్లు తిరిగిరు, ఇక్కడికి 4 సార్లు తిరిగిరు. ఒక వ్యక్తి గద్వాల నుంచి ఇక్కడ రావాలంటే 300 కిలోమీటర్లు. 4 సార్లు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతులు విత్తనాలు వేసుకునే టైం అదే భవిష్యత్తు తిరుగుతుంటే ఏ మాత్రం అర్థం చేసుకోకుండా మీరు అట్లా మాట్లాడతారు. బీసీ ఏదైతే వెల్ఫేర్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఏదైతే మరి రద్దు చేసినప్పుడు రిటర్న్ పంపించినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ లో యాక్షన్ తీసుకోలేకపోయారు? ఈ రోజు అంతా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్? ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు ఈ రోజు మనం దాని మీద మాట్లాడతాం సార్. మేడం గారు కూడా ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళకి కలిసే అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడంటే మంత్రి గారి మీటింగ్ లో ఉన్నాం, ఆ మీటింగ్ లో ఉన్నాం, ఈ మీటింగ్ మాకంటే ఎక్కువ మీటింగ్ సార్. ఆమె అధికారి దేని గురించి? మా కోసం ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? మా బాగోగులు చూసుకోవడానికి, మా పిల్లల చదువు కోసం చూసుకోవడానికి సార్. ఇప్పుడు మండే కదా సార్, మండేలో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ లో, ఎస్టీ వెల్ఫేర్ లో వాళ్ళకి ఇవ్వరు అనుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారు. అంటే బీసీ వాళ్ళు ఉన్నారు కదా. అదని ఒక లెటర్ ఇమ్మని చెప్తాం. అది మీరేదో క్వశ్చన్ అడిగిరట, 5th క్లాస్కి సంబంధించిన క్వశ్చన్. మళ్ళీ దానికి ఇక్కడ వద్దు, అవసరం లేదని చెప్పేసి టీసీ తీసుకొని మేడం అదే బీసీలో అదే కదా ప్రాబ్లం. బీసీలో సీట్లు రొటేట్ చేస్తున్నావు అంటున్నా నేను. యాక్చువల్లీ ఏ సొసైటీ ఆ సొసైటీ వాళ్ళ కన్నడ సార్ అయిపోయింది. వాళ్ళకి మెరిట్ ఇచ్చేసాం. వాళ్ళకు మెరిట్ ఇచ్చేసాం. యాక్చువల్లీ ఇక్కడ 45 సార్లు అప్లికేషన్ తీసుకున్నాం. టీసీ తీసుకురామని కూడా అన్నా సార్. టీసీ కూడా తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు తీసుకోమని రమ్మన్నట్లేదు కాదు మేడం. ఇప్పుడు ఏదేమైనా కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉంటాయి మేడం. మీరు కూడా కొంచెం చూసే చెప్పండి ఇవన్నీ. ఎందుకంటే 1కి 4 సార్లు తిప్పించుకుంటే గరీబోళ్ళు మేడం ఎంత ఉంటే ఎట్లా చెప్పండి మేడం. కొంచెం